కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే 2.5 ఏళ్ళు పూర్తి అయిపోయింది. ఇంకా ఎలక్షన్ మోడ్లోనే, ఎందుకంటే అధికారంలో ఉన్నవాళ్ళు మళ్ళీ ఎలక్షన్కి డబ్బులు ఖర్చు పెట్టడానికి ప్లానింగు, ప్రజలకు చేరువ కావడము, తమ పనితీరు ఎలా ఉందో ఒకసారి సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్ళాలి కనుక ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి కొంత అడ్వాంటేజ్ ఏంటంటే డబ్బులు ఇతరత్ర అదే అడ్వాంటేజ్ ఉన్నా లేకపోయినా ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంటుంది, వీళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయరు కనుక. అందువల్ల అది కొంత అడ్వాంటేజ్. కానీ అధికారంలో ఉన్న వాళ్ళకి ఆ అడ్వాంటేజ్ ఉండదు, కేవలం పనులు గట్ట చేయించుకోవడానికి ఉంటుంది. కానీ నిధులు లేవు కనుక పెద్దగా అభివృద్ధి పనులు కూడా జరిగే అవకాశాలు లేవు. ఈ పరిస్థితుల్లో ఏం చేస్తాం అంటే బలమైన క్యాండిడేట్లు ఇతరత్ర ఎవరెవరు ఎలా ఉన్నారు, పనితీరు ఎలా ఉంది అనేది, ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది అనేది ఒక ప్రాతిపదిక అవుతుంది. సో ఇప్పుడు ఈ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎవరన్నా మార్చాలా లేదా, దీని మీద కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా ఒక సర్వే నిర్వహించుకుంది అనేటటువంటి చర్చ ఆ పార్టీలో నడుస్తుంది. అయితే ఈ సర్వేని ఇక్కడ రాష్ట్రంలో ఉండేటటువంటి కాంగ్రెస్ పార్టీ నిర్వహించిందా, లేదంటే ఒక ప్రెస్టీజియస్ రాష్ట్రం కాబట్టి తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ హైకమాండే నిర్ణయించింది. సీట్లు కేటాయింపులు ఇవన్నీ కూడా హైకమాండ్ ఆమోదంతో మాత్రమే జరుగుతూ ఉంటాయి కాబట్టి సాధారణంగా నిర్వహించిందా, అది ఇక్కడ నుంచి వస్తున్నటువంటి రిపోర్ట్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవడానికి, లేదంటే మీనాక్షి నటరాజన్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సూచన మేరకు జరిగిందా, ఇదంతా సీక్రెట్గా ఉంచారు. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల పనితీరు మీద మాత్రం చర్చ జరిగింది, దాని మీద సీక్రెట్ సర్వే జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఆ వివరాలు మాత్రం బయటికి రాకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సీక్రెట్ సర్వేకి సంబంధించి ఏం చేస్తున్నారు, ఏమేమి అంటే ప్రశ్నలతోటి ముందు ప్రజల్లోకి వెళ్ళారు. వీటన్నిటితోటి ఒక కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రత్యేకంగా ప్రచురించి ఇది పొలిటికల్గానే ఎక్స్క్లూజివ్ స్టోరీగానే మనం చెప్పాల్సి ఉంటుంది.